ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ షిలోహు కృపా సందేశాలు షార్ట్ మెసేజెస్ చూస్తున్న ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. బాగున్నారా? దేవుని ప్రేమను బట్టి, కృపను బట్టి మేము చాలా బాగున్నాం. ఈ పరిచర్యను ఈ రీతిగా మీ మధ్యకి మరొకసారి తీసుకురావడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, మీలో చాలామంది ఇదే మొదటిసారిగా ఈ యొక్క మెసేజ్ వింటున్నట్లయితే తప్పకుండా ఈ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తాయి, ఆత్మీయంగా దేవుని యొక్క సన్నిధులు మిమ్మల్ని స్థిరపరుస్తాయని నేను పూర్తిగా విశ్వాసం ఉంచుతున్నాను. తప్పకుండా అనుదినము ప్రసారం చేయబడే ఈ చక్కని మెసేజ్ ద్వారా మీరు విని ఆత్మీయంగా బలపడి ఇతరులకు పరిచయం చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ విలువైనటువంటి ప్రార్థన విన్నపం మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి నేను మా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము ఏంటంటే ప్రభువునందు మనము ఎలా ప్రయాసపడాలి. చాలామంది అర్థము లేని వ్యర్థమైనటువంటి ప్రయాస పడుతూ ఉంటారు. కానీ క్రీస్తునందు మనం పడేటువంటి ప్రయాసము వ్యర్థం కాదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏ విధంగా మనం ప్రయాసపడాలి? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ, యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రయాసపడాలనేది మచ్చుకగా కొన్ని విషయాలు మీ ముందుంచి మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియులరా, మొదటిగా యేసుక్రీస్తునందు మనం ఎలా ప్రయాసపడాలి, ఏ ఆలోచనతో ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రయాసపడాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉందంటే, మొదటిగా మనము దేవుని సన్నిధిలో ప్రేమతో కూడినటువంటి ప్రయాసం కలిగి ఉండాలంట. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రియులారా, మోగేడు కంచువళ్ళే గణగణ మోగినప్పటికీ నాలో ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. చూసారా, ఈ దినాల్లో అన్నీ కలిగి ఉంటున్నాం, అన్నీ తెలుసుకుని ఉంటున్నాం, అన్నిటినీ పాటిస్తున్నట్లుగా కనబడతా ఉన్నాం. కానీ ఒకటి కొరతగా ఈ దినాల్లో మనుషులందరిలో చూస్తూ ఉన్నాం. ఏంటి అది అంటే ప్రియులరా, ప్రేమ. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే, యేసుక్రీస్తు దేవుడుగా ఈ లోకానికి వచ్చి లోకమును ఎంతో ప్రేమించాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. కనుక మన జీవితంలో దేవుని యందు మనం ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రియ ఆత్మీయ దైవజనమ ఖచ్చితంగా మనము ప్రేమ కలిగి ఉండాలి. మనలో ప్రేమ ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుందంటే, మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం కదా, అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కనుక నీ ప్రయాస దేవునిలో వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను ప్రేమించేవారి ఎడల ప్రేమ కలిగి ఉండటం సర్వసాధారణమే. కానీ నిన్ను ద్వేషించేవారి ఎడల, నిన్ను మోసగించిన వారి ఎడల, నిన్ను దూషించిన వారి ఎడల, నిన్ను తిరస్కరించినటువంటి వారి ఎడల ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. చూసారా, యేసుక్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించి లోకంలోనికి, ఈ లోకము కొరకు లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి ప్రభు వస్తే ఈ లోకమంతా కలిసి ఆయన్ని సిలువ వేశారు. ఆయనను ఆయన ప్రేమను విడిచిపెట్టలేదు, ప్రేమిస్తూనే ఉన్నారు. పిల్లరా, ఒకవేళ ఈ ప్రేమ కలిగినటువంటి అనుభవాన్ని నువ్వు ఇతరులకు చూపించే క్రమంలో కొన్నిసార్లు నొచ్చుకొని, బాధించబడి, శోధించబడి, ఇబ్బందులు పాలై, సమస్యల వలయంలో చిక్కుకున్నట్లయితే ప్రభువుని మాదిరిగా తీసుకొని తప్పకుండా మనము దేవుని యొక్క ప్రేమను ఇతరులకి చూపించుదాం. రెండవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో స్వార్థ పనిలో ప్రయాసపడాలి. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి తలంతులు, దేవుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్స్, బహుమానాలు, దేవుడు మనకిచ్చినటువంటి
బలము, దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధిని బట్టి ఖచ్చితంగా మనము దేవుని యొక్క పని కొరకు ప్రయాసపడాలి. మొదట ప్రేమ కలిగి ప్రయాసపడాలి. రెండోది స్వార్థ కొరకు మనం ప్రయాసపడాలి. మూడోదిగా చూస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 4:2 వాక్యమును ప్రకటించుటకు ప్రయాసపడాలంట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని ప్రభువు చెప్పినట్లుగా మనము కూడా దేవుని మాటలను ఇతరులకు తెలియచేయటానికి ప్రయాసపడాలి. అన్ని మాటల కంటే అన్నిటికంటే విలువైనటువంటిది దేవుని మాట. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. ప్రియులారా, దేవుని స్వరము మనుషుల జీవితాలను కడుతుంది. దేవుని స్వరము మనుషులు పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేస్తుంది. యేసయ్య మాట చీకట్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో వెలుగును కుమ్మరిస్తుంది. కనుక స్వార్థ కొరకు మనం ప్రయాసపడాలి. స్వార్థను ప్రకటించడానికి ప్రయాసపడాలి. ఒకవేళ నువ్వు స్వార్థను ప్రకటించు, నీకు అవకాశం లేకపోతే నువ్వు అవకాశం లేనప్పుడు వెళ్ళే వారికి నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలి. నాలుగవదిగా చూస్తే మనము దేవునిలో ఎలా ప్రయాసపడాలంటే నెహెమ్యా గ్రంథం 2:17 పడిపోయిన వారిని తిరిగి కట్టడానికి ప్రయాసపడాలి. చల్లారిపోయిన వారిని, దిగజారిపోయినటువంటి వారిని, రక్షణను పోగొట్టుకున్నటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని దేవుని యొక్క సన్నిధిలో నుండి తొలగిపోయినటువంటి వారిని తిరిగి దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి ప్రయాసపడాలి. ప్రియులారా, ఈ రోజుల్లో మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క సన్నిధిలో నుండి తొలగించబడి దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకున్నటువంటి వారిని మనం ఎంతమందినో చూస్తున్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో నెహెమ్యా లాగా పడిపోయినటువంటి మందిరాన్ని, పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారాలని నెహెమ్యా తిరిగి కట్టినట్లుగా మనము కూడా తిరిగి కట్టేటువంటి ప్రయత్నం చేయాలి. మొదట మనల్ని మనం కట్టుకోవాలి. తిరిగి పడిపోయినటువంటి ఆరిపోయిన ఆత్మీయ దీపాలను, ఆరిపోయినటువంటి ఆత్మీయ జీవితాలను మరలా పురికొల్పి దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక దేవుని సన్నిధిలో ఎవరైతే ఆ విధమైనటువంటి ప్రయాసం కలిగి ఉంటారో వారి ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులరా, బలహీనులైన, బాధలు సమస్యలు అధికమైనవి అని వెనక్కి మరలిపోయిన, నిరాసక్తతతో ఉన్న, నిస్పృహలో కృంగిపోయినటువంటి వారిని దేవుని మాటల చేత ధైర్యపరిచి మరలా నీ వంతుగా నీవు వారిని దేవుని సన్నిధికి తీసుకురావడానికి, వారి కొరకు ప్రార్థన చేయటానికి, వారి కొరకు ప్రయాసపడటానికి కనుక నువ్వు సిద్ధపడితే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి సన్నిధికి వచ్చి గొప్ప సంతోషం తండ్రికి కలిగి విందు ఎలా జరిగిందో వారి నిమిత్తమై మనం ప్రయాసపడి దేవుని సన్నిధికి నడిపించినప్పుడు తప్పకుండా ప్రభువు నిన్ను నన్ను బట్టి కూడా సంతోషిస్తాడు. ఐదవదిగా చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:2 దేవుని మందిరము కొరకు ప్రయాసపడాలంట. దేవుని మందిరం కొరకు ప్రయాసపడాలి. చూడండి, దేవుని మందిరం అంటే చాలామంది ఫలానా వాళ్ళది, దేవుని మందిరం అంటే ఫలానా అయింది, దేవుని మందిరం అంటే ఫలానా దైవజనుడిది అనుకుంటారు. లేదు, దేవుని యొక్క సంఘము, సార్వత్రిక సంఘము, క్రీస్తు సంఘము, యేసయ్యది. కనుక ఈ సంఘము నిమిత్తం నీవు ఏ విధమైనటువంటి ప్రయాసపడినా, ఏ విధమైనటువంటి రీతిగా నువ్వు కష్టపడినా, ఏ విధంగా నువ్వు శ్రమపడినా, కడిగినా, తుడిచినా, ఊడ్చినా, నీ కష్టార్జితాన్ని ఖర్చు చేసినా, ప్రయాసపడినా, నువ్వెంతగా త్యాగం చేసినా దేవుని నందు నీ యొక్క ప్రయాస ఏమాత్రం కూడా వ్యర్థము కాదు. నిశ్చయంగా గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని చూస్తాం. కనుక పిల్లరా, 5 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. ఈ 5 విషయాల్లో మీరు దేవుని యందు ప్రయాసపడితే తప్పకుండా మీ ప్రయాస వ్యర్థంగా పోదు. ఒకవేళ కొంతకాలం ప్రయాసపడి ఆగిపోయి ఉండొచ్చు, కొంతకాలం ప్రయత్నించి ఆగిపోయి ఉండొచ్చు, కొంతకాలం ప్రార్థన చేసి ఆగిపోయి ఉండొచ్చు, కొంతకాలం ఇచ్చి వెనక్కి తీసి ఉండొచ్చు, కొంతకాలం దేవుని కొరకు ఆసక్తిగా పరిగెత్తి ఆగిపోయి ఉండొచ్చు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, లే,
ఈ క్షణమే తీర్మానం చేసి మరలా తిరిగి దేవుని కొరకు ప్రయాసపడి ప్రయత్నం చేయడానికి, ప్రార్థించడానికి, పరిచర్యలో కొనసాగడానికి ఒక తీర్మానం తీసుకొని నిలబడు. నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేసే సమయం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం వింటున్న మీ అందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఎంతమంది ఈ యొక్క సందేశాన్ని విని ఆత్మీయంగా బలపరచబడాలని, ఆత్మీయంగా నీ కొరకు ప్రయాసపడాలని, ఆత్మీయంగా వారి జీవితాలు నీ యొక్క పనిలో, పరిచర్యలో, తండ్రి ప్రార్థనలో, నీ యొక్క సర్వ లోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటింప చేసే పనిలో భాగస్తులై ప్రయాసపడాలని తీర్మానించారు. ఆ బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా వారి జీవితాల్లో గొప్ప మేలులు మీరు దయచేసి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాన్ని తప్పక బలపరుస్తుందని మీరు భావిస్తున్నట్లయితే ఇతరులకు షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు షేర్ చేసి ఈ వాక్యం అనేకులు వినేటట్లుగా ప్రోత్సహించాలని ప్రేమతో మనవి చేస్తూ, క్రీస్తుల మీ సహోదరుడు పాస్టర్ పి. పౌలు. ప్రైజ్ ది లార్డ్.